హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. మత మార్పిడి మరణం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి మేడం, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకుంటే గనక ఒక చాప కింద నీరులాగా అది పైకి కనిపించకుండా ఒక సామెతగా మనం తీసుకుంటే గనక చాప కింద నీరులాగా ఈ మన పవిత్రమైన హిందూ మతంలో జన్మించి ఇతర మతాల వైపు వెళ్ళిపోతూ ఉన్నారు చాలామంది. అసలు ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అంటారు? ముఖ్యంగా ఏంటంటే మన ధర్మం పట్ల అవగాహన లేకపోవడం అనే నేను అంటాను. ఏంటంటే వీళ్ళకి ఏంటంటే ముందు నుంచి ఇప్పుడు మీరు మిగతా మతాలు చూస్తే, నేను మనది మతం అని మాత్రం అనండి. హిందూ మతం కాదు, మనది మాత్రం ధర్మం. మనకి వేరే వాటికి ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే వాటిని మతాలుగా చూస్తారు, మనం ధర్మంగా చూడాల్సిన అవసరం ఉంది. మన నిత్య జీవనంలో అనుసరించిన మార్గం, ధర్మ మార్గం ప్రతిదీ మనం పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు, ఆ తర్వాత కూడా. కాబట్టి మన ధర్మానికి ఎంతో విలువ, మన ధర్మానికి ఎంతో ఒక ప్రాముఖ్యత ఉన్నది. ఇప్పుడు ఏమైందంటే ఒక దౌర్భాగ్యం అని అంటాను, ఎందుకంటే మనం చెప్పుకోలేకపోతున్నాం మన పిల్లలకి. మనకొకటి మనం అవగాహన తెచ్చుకోలేకపోతున్నాం. మొదటిగా మనకు అవగాహన ఉండాల్సిన అవసరం ఒకటి ఉంది. నెక్స్ట్ మన పిల్లలకి మనం చెప్పుకోలేకపోతున్నాం, వాళ్ళకి మనం ఆ నాలెడ్జ్ ఇవ్వలేకపోతున్నాం, ఆ సంస్కారం ఇవ్వలేకపోతున్నాం వాళ్ళకి. ఈరోజు మీరు చూస్తే అన్య మతాలలో వాళ్ళు రిలీజియస్గా ఆదివారం ప్రతి క్రైస్తవుడు కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్, ఆదివారం అంటే వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు చర్చ్కి వెళ్ళాల్సిందే, వాళ్ళు వెతుక్కుంటా చర్చ్కి వెళ్ళాల్సిందే, చర్చ్కి వాళ్ళు అది మ్యాండేటరీ అనమాట. అదే మీరు ఇప్పుడు ఇస్లామిక్ మతంలో తీసుకుంటే చిన్న చిన్న పిల్లల్ని మనం స్కూల్లో వేసేస్తాం, కిండర్ గార్టెన్ ఎల్కేజీలో వేస్తాం కదా. అలా వీళ్ళు మద్రాసాస్లో వాళ్ళ ఒక్క రిలీజియన్ మీద, వాళ్ళ ఒక్క మతం మీద కంప్లీట్ పట్టు ఆ పిల్లలకి అప్పటి నుంచి నేర్పిస్తారు. 100% అంటే బాగా అనమాట, వాళ్ళకి టోటల్గా వాళ్ళు నేర్పించడం జరుగుతుంది. సో నేనేమంటానంటే మిగతా వాళ్ళందరూ కూడా అది ఒక ప్రాక్టీస్, అంటే వాళ్ళ జీవితంలో ఒక భాగంగా, అది అతి ముఖ్యమైన భాగంగా వాళ్ళు చేయడం జరుగుతుంది. మనం ఎందుకు ఇప్పుడు మనది, నేను మళ్ళీ చెప్తున్నాను, మనది మతం కాదు ధర్మం. అంటే మన ధర్మాన్ని అనుసరించడం వల్ల మనకి జీవితంలో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి, ఎన్నో రకాలుగా. ఉదాహరణకి భగవద్గీత తీసుకోండి. భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పింది ప్రతిదీ కూడా మన జీవితానికి, ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎక్స్ట్రీమ్ యాంగ్జైటీ కానివ్వండి, లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా, అధిక కోపమైనా, ఎనీ ఆస్పెక్ట్ ఎన్నో మనం డీల్ చేస్తూ ఉంటాం. ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలి అనేది కూడా మనకి భాగవతం తెలియజేస్తుంది. ప్రతిదీ కూడా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినదంతా కూడా ఈరోజు ఇప్పుడు మన జీవితానికి హౌ టు ఫేస్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ని ఎలా అధిగమించవచ్చు, వాటిని మనం ఎలా కోప్ చేయొచ్చు, ఆ కోపింగ్ మెకానిజమ్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా భగవద్గీతలో చెప్పడం జరిగింది. భగవద్గీత అది ఒక మత గ్రంథం కాదండి, అదొక దివ్య ఔషధం. నిజంగా కూడా నిత్య జీవనాలు మనం ప్రతిదీ కూడా, మీరు నేను ప్రతి ఒక్కరం కూడా రోజుకి ఒక్క పారాగ్రాఫ్ కూడా మనం భగవద్గీతలో ప్రతి వర్స్కి ఒక మీనింగ్ ఉంటుంది. చక్కగా అన్ని భాషల్లోనూ ఉంది, అది ఇంగ్లీష్లో ఉంది, హిందీలో, తెలుగులో, ఎవరికి ఏ భాషలో కావాలన్నా భగవద్గీత ఈరోజు విత్ ట్రాన్స్లేషన్. సంస్కృతం నేర్చుకొని అక్కర్లేదు, సంస్కృతం మీద ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి, అది వేరే విషయం, చాలా అద్భుతం. కాకపోతే మాకు సంస్కృతం రాదు కదా అని వాళ్ళు బాధపడక్కర్లా. ప్రతి దానికి కూడా తాత్పర్యంతో, విశ్లేషణతో సహా భగవద్గీతలో ఒక్కొక్క వర్సు, ప్రతి చాప్టర్లో ఒక్కొక్క వర్సు మీరు రోజు చదివినా కూడా, దాన్ని అర్థం చేసుకున్నా కూడా, నిజంగా జీవితంలో మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్న అన్ని ఒడిదొడుకులు కానీ, స్ట్రెస్ఫుల్ లైఫ్ సిచ్యువేషన్స్ని కానీ అధిగమించే ఒక దివ్య ఔషధం అని నేను అంటాను. అంత ఎక్సలెంట్ టానిక్ అది. సో దాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎంతోమంది సైకాలజిస్టులు, బికాస్ ఒక ప్రొఫెషనల్గా నేను కూడా ఒక సైకాలజిస్ట్ని కాబట్టి గీత నేను చదివినప్పుడు ఎన్ని ఆస్పెక్ట్స్ ఈరోజు సైకాలజిస్టులు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుతూ ఉన్నారు. యాంగ్జైటీ, కోపం, అధికమైన కోపం. ఇప్పుడు భగవద్గీతలో స్వామి విశ్లేషిస్తాడు దాన్ని. కోపం వల్ల ఎటువంటి రుగ్మతలు వస్తాయి, శారీరక రుగ్మతలు ఎలా వస్తాయి, మానసిక రుగ్మతలు ఎలా వస్తాయి, ఆ రుగ్మతలు తగ్గించుకోవడానికి నువ్వు ఏది చెయ్యాలి, అధిగమించాలంటే నువ్వేం చెయ్యాలి అని కూడా ఎంత విపులంగా విశ్లేషణ భగవద్గీతలో ఉంది. వాట్ ఈస్ అబౌట్ సైకాలజీ, మనం థెరపీస్ అంటున్నాము. ఈరోజు దాన్ని మన స్ట్రెస్ఫుల్ మెకానిజమ్స్ని కోపప్ చేసుకోవాలంటే ప్రతిదీ మనం చెప్తున్నాము. ఇవన్నీ కూడా భగవద్గీతలో చాలా అందంగా, అద్భుతంగా, విపులంగా విశ్లేషణ ఇచ్చారు. సో కాబట్టి ఇలాంటి గొప్ప గొప్ప గ్రంథాలు మన ఉపనిషత్తులు ఉన్నాయి.
ప్రతి దాంట్లో కూడా పెళ్లి గురించి ఒక చక్కటి పెళ్లి అంటే ఏంటి, దాంపత్యం అంటే ఏంటి, ఒక వైఫ్ హస్బెండ్తో ఎలా ఉండాలి, ఒక హస్బెండ్ వైఫ్తో ఎలా ఉండాలి, ఒక మహిళ ఒక పురుషుడు, ఇలా వివిధ స్థానాలు, ఇవన్నీ కూడా మన ఉపనిషత్తుల్లో, మన వేదాల్లో, మన గ్రంథాలు, మన వేదాల ఈ స్ట్రెస్, ఈ కోపం అని వీటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, కానీ వీటన్నిటికీ పరిష్కారాలు కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇచ్చేశారు. మనకి పరమాత్మ ఇచ్చేసాడు, తప్పకుండా భగవద్గీత ఇచ్చాడు. పరమాత్ముడు అంటే ఎవరండి? ఇట్స్ యువర్ అది మీ యొక్క ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ. ఎప్పుడు మీ పరమాత్మను ఎప్పుడు చూడగలుగుతారు? వెన్ యూ ఇంట్రోస్పెక్ట్ డీప్లీ. ప్రతిదీ కూడా నేను అంటాను, నిన్నెవరు అడుగుతా ఉన్నారు, రావణుడును రాముడు గురించి ఏమిటండి? రాముడు రావణాసుడు ఇద్దరు మన దగ్గరే ఉన్నారండి. మనలో కోపం, శాంతం రెండు ఉన్నాయి. ఇట్స్ ఆల్ అబౌట్ బ్యాలెన్స్. ఎలా బ్యాలెన్స్ చేసుకుంటావు, మంచిని ఎలా మేనిఫెస్ట్ చేసుకుంటాం. మన అందరికీ కూడా పాజిటివ్ థాట్స్ వస్తాయి, నెగిటివ్ థాట్స్ వస్తాయి. నెగిటివ్ థాట్స్ రాని మనిషే ఉండడు. కాకపోతే మనకున్న విఘ్నత, సంస్కారాలు, మన సంస్కారం అంటే చిన్నప్పటి నుంచి మనకి మన పెద్దవాళ్ళు నేర్పించిన సంస్కారాలు మనం ఎలా అడాప్ట్ చేసుకుంటున్నాం వాటిని, మళ్ళీ మనకున్న ఆధ్యాత్మికమైన ఇవన్నీ కూడా మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవరిచినప్పుడే కదా వాళ్ళు పెద్ద అవుతూ వాళ్ళు ఎలా వాళ్ళు తయారవుతారనే దాని మీద ఇవన్నీ మనం చెప్పగలుగుతున్నామా? సో నేనేమంటున్నానంటే ఈరోజు కన్వర్షన్స్ కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. కన్వర్షన్స్ ఎందుకు వీళ్ళు కన్వర్ట్ అవుతున్నారు? ముందు వీళ్ళకి ఎటువంటి అవగాహన ఉంది మన ధర్మం పట్ల? మన ధర్మంలో వీళ్ళు పూర్తిగా ప్రతిదీ మన ధర్మం గురించి తెలుసుకొని, ఈ ధర్మంలో ఈ లోపం ఉంది కాబట్టి నేను మతం మారుతున్నాను, అన్య మతాలకు వెళ్తున్నాను ఎందుకంటే ఈ ధర్మంలో లోపం ఉంది చెప్పగలుగుతారా వీళ్ళు? ఒక్క అంశం వీళ్ళు చెప్పగలుగుతారా? చెప్పలేరండి. ఈరోజు మోస్ట్ ఆఫ్ ద కన్వర్జన్స్ కూడా మీరు చూస్తే అది కొన్ని వైటల్గా 2 అంశాలు చెప్పుకోవాల్సి వస్తుంది. ఒకటి ఏంటంటే డబ్బు, ఫైనాన్షియల్. ఈరోజు మీరు మతం మారితే ఇది వెళ్ళిపోతే మీకు ఈ కష్టం తీరుతుంది, మీకు డబ్బులు వస్తాయి, లేకపోతే డబ్బులు ఇచ్చి కూడా మత మార్పు అంటే మీరు మత మార్పిడికి వెళ్తే మీకు ఇంత డబ్బులు, అందులో కూడా కులాల వైజ్గా సెగ్రిగేట్ చేసి బ్రాహ్మణులకైతే ఇంత, క్షత్రియులకైతే ఇంత, అలా ఒక్కొక్క క్యాస్ట్కి కూడా ఇంత, వీళ్ళ నుంచి ఈ క్యాస్ట్ నుంచి వీళ్ళు మతం మారితే వీళ్ళకి ఇంత డబ్బులు అని ఇలా కూడా జరుగుతోంది. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే వీళ్ళకి ఈ యొక్క హెల్త్ ఇష్యూస్ మీద. ఇప్పుడు మీకు నిజంగా ఈ రోగం తగ్గిపోవాలంటే మీరు ఈ మతం తీసుకుంటే మిమ్మల్ని ఆ భగవంతుడు ఇలా ఎలా ఉంటుందండి? ఇంకా డాక్టర్లు ఎందుకు, వీళ్ళందరూ ఎందుకు? వాళ్ళందరూ హాస్పిటల్స్ మూసేసుకొని వీళ్ళ దగ్గరికి వెళ్తే సరిపోతుంది. సో కానీ మన ధర్మం ఏం చెప్తుంది చూసారా? మన ధర్మం ఎప్పుడు కూడా ఒక శారీరక రుగ్మతే మనకు వచ్చింది. రుగ్మత వస్తే కూడా ఈరోజు మనం చెప్తాం కదా, మెడిటేషన్ చేయమంటున్నాం, యోగా చేయమంటున్నాం. ఇవన్నీ మన ధర్మాలు నేర్పించేయండి. యోగా, ఆయుర్వేదం కూడా ఉంది, మనకి ఆయుర్వేదం ఉంది. మన వంటిట్లే మన ఇంట్లో ఉన్న వంటిల్లే చక్కటి ఇది. ఇప్పుడు మనకి లవంగాలు, దాసిన చెక్క అంటే చిన్నవి, మెంతులు, ఇవన్నీ కూడా మన ఆయుర్వేదం, మన యోగా, అంటే ఇవన్నీ కూడా మన ధర్మం నుంచి ఇవన్నీ కూడా వచ్చినవే. సో మన ధర్మంలో ప్రతి దానికి ఒకటి ఉంది. పొద్దునే లేమంటారు, సూర్య నమస్కారాలు చేయమంటారు. మన ధర్మంలో మీకు హెల్త్ అనేది మీకు రుగ్మత వచ్చిన తర్వాత మీరు వెళ్ళండి, ఈరోజు మారిపోండి అని చెప్తున్నారు. మన ధర్మంలో ఏం చెప్పారంటే పొద్దున లేవండి, సూర్య నమస్కారాలు చేయమన్నారు. సూర్య నమస్కారాలు చేయడం వల్ల మీకు విటమిన్ డి లోపం ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ సైంటిఫిక్ అండి. మన ధర్మంలో చెప్పింది, మన ధర్మంలో మనం అనుసరించే ప్రతి క్రియ పొద్దున నుంచి రాత్రి వరకు ప్రతి క్రియలో కూడా ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, సైంటిఫిక్ అనాలిసిస్ ఉంది. మనం ఫస్ట్ మనకి ఎక్కడ లోపిస్తున్నామంటే ముందు మనకి అవగాహన ఉండటం లేదు. మనకి అవగాహన ఉన్నప్పుడు, మనం కన్విన్స్ అయినప్పుడు మన నెక్స్ట్ తరానికి మనం చెప్పే అవకాశం ఉంటుంది. అసలు మనకే అవకాశం లేదు, మనకే అవగాహన లేదు. అలాంటి పరిస్థితిలో మనం ఉంటా ఉన్నాం, మెలుగుతా ఉన్నాం. ఇది నిజంగా కూడా శోచనీయం అని చెప్తా ఉన్నాను. సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఎటువంటి ఉంటుంది? పొద్దునే లేవడం, ఫస్ట్ సన్ రైజ్ తీసుకోండి, విటమిన్ డి కానివ్వండి. సూర్య నమస్కారంలో ప్రతి ఒక్క క్రియ, మనం చేసే ప్రతి క్రియ కూడా దానికి ఒక ఇది ఉంది. యోగా చేయమంటా ఉన్నాం, ప్రాణాయామం చేయమంటా ఉన్నాం. నెంబర్ ఆఫ్ బ్రీత్స్ ప్రాణాయామం వల్ల లాంగివిటీ ఎలా యోగాలో ప్రతి దాని గురించి విశ్లేషణ ఉంది, ప్రతి బాడీ పార్ట్ గురించి విశ్లేషణ ఉంది. ఇవన్నీ పాటించడం వల్ల ఎక్సలెంట్ హెల్త్. ఇంకా రోగాలు ఎక్కడండి? ఓకే, ఇప్పుడు కాలక్రమేణా ఇప్పుడు ఏదన్నా కూడా వయసుతో సంబంధించిన కూడా కొన్ని వస్తూ ఉంటాయి. కానీ వచ్చినప్పటికీ కూడా మానసికంగా ఎంత దృఢంగా మనిషి ఉండాలి అనేది మన ధర్మం నేర్పిస్తుంది.
మెంటల్ స్ట్రెంగ్త్ని పెంపొందిస్తుంది. మన ధర్మంలో చెప్పే ప్రతి సూక్తి కూడా మనని మోటివేట్ చేస్తూ ఉంటాయి. కష్టం వచ్చేసింది, ఫైనాన్షియల్ ట్రబుల్ వచ్చింది, లేకపోతే ఇంకేదైనా ట్రబుల్ వచ్చింది, ఆ కష్ట సమయంలో కూడా ఎంత పాజిటివ్గా ఉండాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా మన ధర్మంలో ఎన్నో చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు ఓవర్ ఎ పీరియడ్ నువ్వు మతం మారిపోతే నీ డబ్బులు వచ్చేస్తాయి, నువ్వు మతం మారిపోతే నీ హెల్త్ రుగ్మత పోతుంది, నీకు ఏదన్నా ఒక డ్రెడ్ఫుల్ డిజీజ్ ఉంటే నువ్వు బతుకుతావు. ఇట్స్ ఇంప్రాక్టికల్. బట్ వేరాజ్ మన ధర్మం చాలా ప్రాక్టికల్, ప్రతిదీ కూడా చాలా ప్రాక్టికల్. నువ్వు ఇది నీకు ఒక ఫేజ్ ఉంటుంది, మన ధర్మం మనం ప్రిపేర్ చేస్తుంది. లైఫ్ ఇప్పుడు మీకు సూర్యోదయం చూసినప్పుడే కదా మీరు సూర్యాస్తమయం చూసినప్పుడే కదా సూర్యోదయాన్ని మీరు అప్రిషియేట్ చేసేది, చీకటిని మీరు చూసినప్పుడే కదా వెలుతుని మీరు అప్రిషియేట్ చేసేది. జీవితంలో కష్టం సుఖం అనేది ప్రతిదీ కూడా అంతర్భాగం జీవితంలో. అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఎంతటి దృఢత్వంతో మనం మెలగాలి, ఎంతటి మానసిక దృఢత్వంతో మనం మెలగాలి అనేది మన ధర్మం మనకు నేర్పిస్తుంది. పరమాత్ముడు ఏం చెప్పాడు? నువ్వు నీ పని చేయి, నీ కర్తవ్యం మాత్రమే నువ్వు చేయి, ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. ప్రతి మారి స్వామి చెప్తూనే ఉంటాడు అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు. నువ్వు నీ డ్యూటీ చేయి, నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, దాన్ని ఫలితం ఆశించద్దు, రిజల్ట్స్ కోసం నువ్వు చూడకు అని ఎక్స్పెక్టేషన్స్ వద్దు. ఎక్స్పెక్టేషన్స్ టుడే పీపుల్ టాక్ ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ లెక్చర్లో లైఫ్ కోచెస్, లైఫ్ మెంటర్స్ ఉంటారు చూసారా, పీపుల్ విల్ సే డూ నాట్ హ్యావ్ సచ్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ దిస్ కెన్ బ్రింగ్ యూ సారో అండ్ దిస్ కెన్ బ్రింగ్ యూ కైండ్ ఆఫ్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కెన్ లీడ్ టు, ఇవన్నీ మనం చెప్తూ ఉంటారు. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ మ్యామ్, ఇదే పరమాత్ముడు చెప్పాడు అక్కడ కొన్ని వేల సంవత్సరాల కిందట. వీఆర్ జస్ట్ అదేదో మనం హిస్టరీ రిపీట్స్ లాగా అవన్నీ మనం తీసుకుంటా ఉన్నాం. ఈరోజు ప్రపంచ దేశాలు కూడా ఈ బెస్ట్ ఆఫ్ లైఫ్ కోచెస్ ఆర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మాట్లాడేవాళ్ళు, వీళ్ళంతా కూడా ఆ సారం అంతా కూడా ఈరోజు మనకి భగవద్గీత అనేది నిజంగా మన వేదాలు, మన ఉపనిషత్తులు ఇవన్నీ బేస్ అండి. ఇవన్నిటినే వీళ్ళు ఈరోజు దే ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. యూ కెన్ రియలీ ఐ కెన్ షో ద కంపారిజన్. అవునా కాదంటారా? సో మీరు చేసిన దానికి ప్రతిఫలం వస్తుంది. యూ డోంట్ హ్యావ్ టు ఇంకా దానికోసం పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ ఉన్నప్పుడు మీరు మతం మారడం వల్ల మీకు వచ్చేది ఏముంది? ఏమొస్తుంది? మీకు ఏమీ రావట్లేదు, ఏది రాదు. సో అది ఒక్కసారి సూక్ష్మంగా ఒక్కసారి వాళ్ళు ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అద్భుతమైన ధర్మం మనది, అద్భుతం అంటే అద్భుతం. మన వేదాల సారం ఒకటేనండి, చెప్పారు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. మన సంస్కృతి నేర్పించింది. నువ్వు తల్లిని గౌరవించు, తండ్రిని గౌరవించు, గురువుని గౌరవించు. వీళ్ళందరూ మీకు పునాది మీ జీవితంలో. అంటే ఒక ఇన్స్టిట్యూషన్, ఒక ఫ్యామిలీ అనే ఇన్స్టిట్యూషన్కి మనం అంత ప్రాముఖ్యత ఇచ్చాం. ఇంకేం కావాలి చెప్పండి? అతిథి దేవోభవ అంటే బయట నుంచి ఎవరు వచ్చినా అంటే ఇంతటి ప్రాముఖ్యత మన వేదాల సారం ఇది. మన హిందూ ధర్మం గురించి మనం కరెక్ట్గా తెలుసుకుంటే కనుక అదే ఒక అమృతంతో సమానం. డెఫినెట్గా మీరు అసలు ఇంకేం చేయక్కర్లేదు. మీకు స్ట్రెస్ లెవెల్స్ కానీ, యాంగ్జైటీ లెవెల్స్ కానీ మీకేం ఉండదు. మీరు ఒక్కసారి కూర్చోండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి కుటుంబంతో కూర్చోండి. ఒకప్పుడు కూడా ఏంటంటేనండి, ఈ రూట్స్ మనం చూస్తే ఎందుకు ఇలా మనం విఫలం అవుతున్నామని చూస్తే, ఒకప్పుడు ఇంతకుముందు నేను ఎప్పుడూ ప్రస్తావిస్తూనే ఉంటాను, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, చక్కటి జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. అప్పట్లో కూడా పిల్లలతో కూర్చోబెట్టి అమ్మమ్మ, తాతయ్య వాళ్ళందరూ కూడా నాకు బాగా గుర్తు, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వేమన శతకాలు చెప్పేవాళ్ళు, కథలు చెప్పేవాళ్ళు, సుమతి శతకాలు చెప్పేవాళ్ళు, కథల రూపంలో చెప్పేవాళ్ళు. మరి భాగవతంలో నువ్వు ఏం నేర్చుకున్నావు, మరి మహాభారతంలో నువ్వు ఏం నేర్చుకున్నావు, మరి ఈరోజు రామాయణంలో మనం ఏం నేర్చుకున్నాం, అలా కథల రూపాల్లో పిల్లలకు చెప్పేవాళ్ళు, ఎన్నెన్నో కథలు చెప్పేవాళ్ళు. చెప్పిన తర్వాత లాస్ట్లో వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ అనేది ఒక 2 లైన్లు అది ఎంఫసైజ్ చేసేవాళ్ళు బాగా. మొత్తం కథంతా చెప్పి నువ్వు కథలో నేర్చుకున్న నీతి ఏంటి నాన్న అంటే ఆ నీతి ఇది. ఆ నీతిలో ఒక కథలో అబద్ధం చెప్పకూడదు, ఒక కథలో దొంగతనం చేయకూడదు, ఒక కథలో డిఫరెంట్ ఆస్పెక్ట్స్. అలాగా లాస్ట్లో ఏంటంటే అవన్నీ అండర్ ద బాటమ్ ఆఫ్ ద లైన్ ఏంటంటే దిస్ టు స్ట్రెస్ అనమాట. ఆ గుడ్ క్వాలిటీస్ని అంటే ఇందాక చెప్పాను ప్రతి వాళ్ళు కూడా పుట్టినప్పుడు అందరూ మంచివాళ్ళేనండి, అందరూ మంచివాళ్ళే, పుట్టుకతో అందరూ మంచివాళ్ళే. వాళ్ళు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, వాళ్ళు పెరుగుతున్న వాతావరణం, వాళ్ళు ఎదురైన వాళ్ళు చూస్తున్నవి, వాళ్ళు నేర్చుకుంటున్నవి ఇవన్నీ ప్రభావితమై నెగిటివ్ దారిలోకి వెళ్ళే అవకాశం, ఇవన్నీ చూసి నెగిటివ్ దారిలోకి వెళ్ళే అవకాశం. ఇవి వెళ్ళకూడదు అంటే దాన్ని కరెక్ట్ చేసేది మన సిస్టమ్, మన ధర్మం. సో ఇది మన పిల్లలకి చెప్పుకోలేకపోతున్నాం.
ఉమ్మడి కుటుంబాల నుంచి ఈరోజు న్యూక్లియర్ ఫ్యామిలీస్కి వచ్చేస్తున్నాం, చిన్న కుటుంబాలకు వచ్చేస్తాను. దౌర్భాగ్యం ఏంటంటే నేను చాలా బాధపడుతున్నాను చెప్పుకోవడానికి. చిన్న కుటుంబాల నుంచి ఈరోజు అది కూడా లేకుండా పెళ్ళి అనే వ్యవస్థ మీద కూడా మర్యాద గౌరవం ఏదీ లేకుండా ఈరోజు లివింగ్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం. ఎక్కడ కూడా ఎవరికి ఆన్సరబిలిటీ లేదు. అక్కడ ఎవరు ఏం చేస్తున్నాం అసలు చిన్న భిన్నం అయిపోయే దానికి వెళ్తున్నాం. ఇది ఒకటి మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఇదేంటంటే మన ఒక్క సంస్కృతి మీద, మన ఒక్క ధర్మం మీద, భారతదేశం ఒక ఔన్నత్యమే మనకున్న ఇవన్నీ పిల్లర్స్ మనకి. ఈ పిల్లర్స్ని కనుక షేక్ చేస్తే మన ఇంటిగ్రిటీ దెబ్బతీయచ్చు అనేది ఒక దుర్మార్గపు ఆలోచన. ఇది స్లోగా మన సొసైటీలో ఇంజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని దుష్ట శక్తులేనే అంటాను నేను, కొన్ని దుష్ట శక్తులే అవి. ఈరోజు ఏంటంటే మన ఇంటిగ్రిటీ అంటే ఒక సిస్టమ్, ఒక వండర్ఫుల్ సిస్టమ్, భారతదేశంలోని ఒక అద్భుతమైన సిస్టమ్ని డిసింటిగ్రేట్ చేయాలి అనే ఒక దురుద్దేశంతోనే కొన్ని ఈరోజు మెల్లమెల్లగా సొసైటీలో వదులుతూ ఉన్నారు. ఇది మనం ఎప్పుడు తెలుసుకోవాలంటారు? ఇది గమనించాల్సిన అవసరం ఉంది. ఇది డైరెక్ట్ కనపడదు. మనం ఏమనుకుంటున్నాం, ఇది అడ్వాన్స్మెంట్ టెక్నాలజీ, ఏంటి అసలు ఈ జనరేషన్ ఇలాగే ఉంటారు, ఆ జనరేషన్ వేరు, ఈ జనరేషన్ వేరు. ఏమండి, ఎన్ని జనరేషన్లు మారినా మనిషే. కానీ ఈరోజు విలువలు లేకుండా అయిపోతూ ఉన్నాయి. చూడండి, మొన్న 9 నెలల పసిపిల్లని రేప్ చేశాడు. అంటే చిన్నపిల్లల్ని రేప్ చేస్తాను, చిన్న పిల్లల్ని 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 10 ఏళ్ళు ఇవన్నీ చూస్తాను. కానీ మొన్న ఒక 9 నెలల పసిపిల్లని, పాలు తాగే పసిపిల్లని రేప్ చేసి కిరాతకంగా వాడు రేప్ చేసి చంపేశాడు. అంటే మన సొసైటీలో ఎక్కడ పోతా ఉన్నాం, ఏమవుతా ఉన్నాయి అంటే విలువలు మనం నేర్పించలేదు కాబట్టే కదా, మనం విలువలు ఇవ్వలేకపోతున్నాం కాబట్టే కదా. ఈరోజు మన ధర్మంలో ఉన్న మన ధర్మం గురించి, మన విలువల గురించి అప్పట్లో చిన్నప్పుడు చెప్పేవాళ్ళు. నాకు బాగా గుర్తు, స్కూల్ నుంచి రాగానే చెప్పేవాళ్ళు, చిత్రగుప్తుడు అనేవాడు ఉంటాడు, పైన ఒక యమలోకం ఉంటుంది, యమధర్మరాజు ఉంటాడు, ఆయన దగ్గర చిత్రగుప్తుడు ప్రతి ఒక్కళ్ళది రాస్తూ ఉంటాడు, ఒక బుక్ ఉంటుంది. అంటే నాకు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, రాస్తూ ఉంటారు, నువ్వు అబద్ధం చెప్తే రాస్తాడు, అబద్ధం చెప్పినందుకు ఈ శిక్ష ఉంటుంది, గరుడ పురాణంలో దొంగతనం చేసి ఈ శిక్ష ఉంటుంది. ఇప్పుడు సౌదీ అరేబియాలో అలాంటి దేశాల్లో లిటరల్గా శిక్షలు వేస్తున్నారా, దొంగతనం చేసి చేతులు కట్ చేస్తున్నారు, ఇవన్నీ ఉంటాయి చూసారా. ఇవన్నీ మన ధర్మం మనకు చెప్పినవి. చనిపోయిన తర్వాత మనిషి ఇవన్నీ ఫేస్ చేస్తాడు, ఇవన్నీ శిక్షలు వేస్తారు అని. కాబట్టి ఒక భయం ఉండేది, అది మనసులో నాటిపోతుంది అనమాట. ఒక ఫియర్ ఫ్యాక్టర్ అనేది క్రియేట్ చేస్తారు చేసేవాళ్ళు. మాకైతే చెప్పేవాళ్ళు, ఈ తప్పుకి ఈ శిక్ష కాబట్టి ఎప్పుడు తప్పు చేయకూడదు, భయం ఉండాలి, ఒక పాపభీతి అనేది వాళ్ళు ఇన్కల్కేట్ చేసేవారు. అంటే చిన్నప్పటి నుంచే ఈ ఆలోచనలు క్రియేట్ చేయడం వల్ల పెద్ద అయ్యాక కూడా ఇలాంటి తప్పులు చేయకుండా ఒక పాపభీతి అంటే తప్పు. ఇక్కడ డబ్బులు కనపడుతున్నాయి, ఆ డబ్బు మనది కాదు, మనం ఏం చేయాలి, తీసుకెళ్ళి నీతిగా నిజాయితీగా ఆ డబ్బు ఎవరిదో వాళ్ళకి అక్కడ అడగాలి, ఈ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి. మనం లేదు అంటే పిల్లడికి ఏం తెలుస్తుంది, డబ్బులు అంటే డబ్బుతో కొనుక్కోవచ్చు, వస్తువులు కొనుక్కోవచ్చు. సో వాల్యూస్, ఆ డబ్బు తీసేసుకుంటాడు వాడు, మనకి ఏం చెప్పాం వాడికి వాల్యూస్. వాడికి డబ్బు దొరికింది, దాని మీద వాడికి ఓనర్షిప్ లేదు, వాడిది కాదు. కానీ వాడికి వాల్యూస్ అనేది ఇన్కల్కేట్ చేయకపోవడం వల్ల ఆ డబ్బు వాడు తీసేసుకుంటాడు. అప్పుడు వాడికి తెలియదు అది దొంగతనం అని. తర్వాత అలవాటైపోతుంది. ఇవన్నీ ఎందుకు అవుతాయి, తర్వాత అది పెద్ద సీరియస్ అఫెన్సెస్గా మారుతాయి. ఒకటి చిన్నదాంతో స్టార్ట్ అయ్యి తర్వాత కూడా యాక్సెప్టబుల్ బిహేవియర్గా ఇవన్నీ సీరియస్ అఫెన్సెస్గా తర్వాత మారుతాయి. ఎందుకు ఇవి జరుగుతున్నాయంటే వాడికి మనం వాల్యూస్ ఇన్కల్కేట్ చేయటం లేదు. చిన్నప్పటి నుంచి మనం వాడికి వాల్యూస్ ఇన్కల్కేట్ చేయటం లేదు. అదే మీరు అన్య మతాల్లో చూడండి, వాళ్ళు చెప్తారు, ప్రతిదీ చెప్తారు, నువ్వు ఇలా చేస్తే ఆ భగవంతుడు ఇలా చేస్తాడు, నువ్వు ఇలా చేస్తే ఇలా చేస్తాడు, ఇలా చేస్తే ఇలా చేస్తాడు. వాళ్ళకి ఏదైనా అంటే హమ్ నే కర్ సక్తే, క్యూకి మా మత గ్రంథం ఏం చెప్పింది. అలా చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు, రిజిడ్గా, చాలా రిజిడ్గా. నేను రిజిడ్గా ఉండమని అనటం లేదు, కాకపోతే మన రిజిడిటీ అనేది మన వాల్యూ సిస్టంలో లేదు. కాకపోతే మనది చాలా టాలరెంట్గా ఉన్న సిస్టమ్ అనేది. ఇందులో మనం ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం, ఎందుకు ఆ గ్రిల్ చేయలేకపోతున్నాం మన పిల్లల్ని. ఇప్పుడు నేను ఒకటే, ప్రతి వీధిలో గుడి ఉందండి, గుడికి వెళ్తున్నాము, దేవుడికి దండం పెట్టుకుంటున్నాం, వచ్చేస్తున్నాం. ఈ గుళ్ళన్నీ కూడా ఒక నాలెడ్జ్ సెంటర్స్గా మారాలి. ప్రతి గుడిలో కూడా కనీసం ఒక అరగంట, ఒక గంట, లేకపోతే ప్రతిరోజు కాకపోయినా కనీసం ఆదివారం అయినా కుటుంబంతో సహా మన పిల్లల్ని తీసుకొని మనం వెళ్తే ఒక ఆధ్యాత్మిక క్షేత్రాలుగా, ఒక నాలెడ్జ్ సెంటర్స్గా, ఒక వాల్యూ బేస్డ్ సెంటర్స్గా ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఏమక్కర్లే, భగవద్గీతలో ఉన్న ప్రతి శ్లోకం దాని తాత్పర్యం మన పిల్లలకి చెప్తే చాలు. అది వీళ్ళు అర్థం చేసుకొని పిల్లలకి కూడా అర్థం చేస్తే చాలు.
ఇవి చాలు, చిన్న సో చిన్న వాళ్ళు కూడా భయపడతారు, పరమాత్మ ఉన్నాడు, మనం ఏ తప్పు చేసినా ఏది చేసినా శిక్షిస్తాడు. శిక్షిస్తాడు, ఆయన అన్ని చూస్తూ ఉంటారు అని చిన్నప్పటి నుంచే వాళ్ళ మైండ్లో కూడా ఉండిపోతుంది. అంటే శిక్షించడం అంటే ఏం లేదండి. సి ఇఫ్ యూ హర్ట్ అంటే సమ్వన్, కొంచెం భయం, పిల్లలకి భయం అంతే కదా. ఇప్పుడు అవతల వాడికి నువ్వు దొంగతనం చేస్తున్నావు, ఆ డబ్బులు వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారో తెలియదు, దేనికో తెలియదు. సో ఆ రిపెంటెన్స్ ఇవన్నీ, ఇప్పుడు రిపెంటెన్స్ వేరే దాంట్లో లేదా, ఈ కన్ఫెషన్ బాక్స్ అని అంటారు, వెళ్తారు, ఎందుకు మీరు కన్ఫెస్ చేయండి అంటారు. తప్పు చేసే కన్ఫెస్ చేయమంటారు. అక్కడ తప్పు అయిన తర్వాత కన్ఫెస్ చేయమంటారు. మనం ఏం చెప్తున్నాం, నువ్వు తప్పు చెయ్యకుండానే ముందు నువ్వు శిక్షణ ఇస్తున్నావు. అక్కడ తప్పు చేసేస్తే నువ్వు కన్ఫెస్ చేసేస్తే నీ పాపాలు పోతాయి అని మీరు చెప్తున్నారు. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, అసలు నువ్వు తప్పు చేస్తే ఇన్ని శిక్షలు ఉంటాయి, ఆ తప్పే నువ్వు చేయకూడదని మన ధర్మంలో చెప్తున్నాం మనం. మీరు విన్నారా? తప్పే నువ్వు చెయ్యొద్దు, అసలు ఆ తప్పు చెయ్యని మార్గం నువ్వు అనుసరించు, నువ్వు ధర్మ మార్గాన్ని అనుసరించు, ధర్మంగా బతుకు, ధర్మంగా జీవించు, ధర్మంగా చచ్చిపో అని, ధర్మబద్ధంగా ఉండు అని మనం చెప్తా ఉన్నాం. ప్రతిదీ ధర్మబద్ధంగా నువ్వు చెయ్యి అంటున్నాం. హౌ ప్రాక్టికల్ ఈజ్ ఇట్ అంటే అట్లీస్ట్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. అట్లీస్ట్ మీ మైండ్ ట్యూన్ అవుతుంది. యూ హ్యావ్ టు బీ. సో ఇవి ఇన్కల్కేట్ చేయాల్సిన అవసరం ఉందంటాను నేను, డెఫినెట్గా ఉందంటాను. సో అది నేను చెప్పేది. మీరు ఇందాక చెప్పినట్టు మీ మతంలో ఉన్నందుకు మీ కష్టాలు తీరట్లేదా, మా మతంలోకి రండి, మీ కష్టాలన్నీ తీరిపోతాయి అని ఒక విధంగా ప్రలోభ పెడుతూ ఉంటే, మరో విధానం ఏంటంటే డబ్బులతో ప్రలోభ పెట్టడం. అంటే ఏంటి, ఈ భారతదేశం అంతా వాళ్ళ మతానికి సంబంధించి ఆకట్టుకోవడం అంటారా, లేక మన హిందూ మతాన్ని అంతా కొల్లకొట్టేసేసి వాళ్ళ మతాన్నే అంతా వ్యాప్తి చేయాలని? డెఫినెట్గా ఇది ఒక దుర్మార్గపు ఆలోచన. ఇది ఇందాక చెప్తున్నాను, మనకున్న ఒక ట్రెడిషనల్ బేస్ని, ట్రెడిషనల్ బిలీఫ్ని, మన ఫ్యామిలియల్ ఇన్స్టిట్యూషన్ని బ్రేకప్ చేయడానికి ఇది ఒక డేంజరస్, ఒక చాలా భయంకరమైన పరిణామం తీసుకురావాలి. మన పిల్లర్స్ అంటే మన ఒక ఫౌండేషన్ని షేక్ చేయాలి, డిసింటిగ్రేట్ చేయాలి అని ఒక దుర్మార్గపు ఆలోచన. దీన్ని ఈరోజు ప్రతి హిందువు కూడా తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. తరిమి కొట్టాలి అంటే ఈరోజు మన వ్యవస్థని, మన కుటుంబ వ్యవస్థని అట్లీస్ట్ మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్, ఇప్పుడు మనకి ఇన్ని కులాలు ఉన్నాయి, ఇప్పుడు ఈ అన్ని కులాలు కూడా ఇంటిగ్రేట్ అవ్వాల్సిన అవసరం ఉందంటాను నేను ఈరోజు. ఎందుకంటే ఏ కులమైనప్పటికీ అది మన ఒక సౌకర్యం కోసం మనం ఏర్పరచుకున్నవే తప్పించి భగవంతుడి ముందు అందరూ ఒకటే. కానీ ఈరోజు నేను హిందువుల గురించి కూడా ఎందుకంటున్నా అంటే, మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ అద్భుతమైన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి అనే ఒక దృక్పథంతోనే నేను చెప్తా ఉన్నాను. ఓకేనండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడాక కంటిన్యూ చేద్దాం చర్చ. హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేడం, నా పేరు మురళి మేడం, మేడం. మురళి గారు, మేడంతో మాట్లాడండి. నమస్కారం అండి. మేడం, మీరు ఒక పాయింట్ చెప్పారైతే నాకు బాగా నచ్చింది మేడం. చెప్పండి. ఏదంటే ఊర్లో గురించి ఒక నాలెడ్జ్ హబ్గా మార్చాలన్నారే. అవునండి, అది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆ వ్యవస్థ మనకు పాతకాలం నుంచి కొని, ఈ మీడియా వచ్చిన తర్వాత అక్కడ వచ్చి కూర్చున్న వాళ్ళు ఏం చెప్తున్నారు, అక్కడ గుడి ఉంటుంది అక్కడికి వెళ్ళి చుట్టేయండి, అక్కడ ఉంటుంది గుడి అక్కడికి వెళ్ళి చుట్టేయండి అని ఏదేదో కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నారు. కానీ మీ ఊర్లో ఏ గుడికి ఆ గుడికి వెళ్ళి ఎప్పుడో మీకు నచ్చిన టైంలో వెళ్ళి దండం పెట్టండి అని ఒక్కరు చెప్పట్లేదు. మరి నేను చూసుకుంటాను టీవీలో, నాకు హిందూ సాంప్రదాయం పట్ల చాలా నమ్మకం, దానికి కట్టుబడి ఎంతో బాధలు కూడా భరిస్తున్నాం. కానీ ఒకటి నేను చాలా గమనిస్తున్నాను, మన చాలా మేధావులను వచ్చే వాళ్ళందరూ ఇలా ఆ గుడికి వెళ్ళి చుట్టేస్తే పాపం పోతుంది, ఆ గుడికి వెళ్ళి చుట్టేస్తే పాపం పోతుంది అంటారు. కానీ ఈ ఊర్లో ఏ గుడి ఉంటే కనీసం ఆఖరికి రాయికి పొద్దు వస్తుంటే దానికి వెళ్ళి దండం పెట్టేంటారా, చాలా హాయిగా మంచి జరుగుతుందని మాత్రం అయితే ఒక్కరు చెప్పట్లేదు మేడం. ఇది మన ధర్మంలో ఉండే లోపమో లేదు, అసలు వినేవాళ్ళు అలా చేస్తున్న తప్పు ఏమో అర్థం కావట్లేదు. కానీ ఇదైతే చాలా వీక్నెస్ కనిపిస్తుంది మేడం నాకు. మన ధర్మంలో లోపం ఎప్పుడూ ఉండదండి. అది మనం గ్రహించడంలో లోపం ఉంటుందేమో తప్పించి మన ధర్మంలో లోపం ఎప్పుడూ ఉండదు. మన ధర్మంలో లోపం లేదు కాబట్టి ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఈ ధర్మం ఇంత అద్భుతంగా కూడా ఈరోజు విస్తరిస్తూ ఉంది, ఇంకా ఉన్నది, ఇంకా ఉంటుంది, చిరస్థాయిగా ఉంటుంది, తాళాడుకో ఉంటుంది. సో నేను చెప్పేది అంటే, అన్ని గుళ్ళు మంచివే, అది మీ ఓపిక, మీ భక్తి, శ్రద్ధ పెట్టి భగవంతుడు వివిధ స్థానాల్లో వెలసింది. బేసిక్గా ఏంటంటే అది యూ హ్యావ్ టు సీ ప్లేసెస్ అంటారు.
ఎందుకంటే మీరు డిఫరెంట్ క్షేత్రాలకు వెళ్ళి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఆ వాతావరణం, ప్రకృతి, అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ ఉన్న వాళ్ళకి అన్నీ కూడా మీరు చూస్తారు. ఒక అవగాహన పెరుగుతుందని తప్పించి భగవంతుడు ఆయన సర్వాంతర్యామి, ఆయన ప్రతి చోట, హీజ్ ఆమ్నిపోటెంట్, ఆయన ప్రతి చోట ఉన్నాడు, మీలో నాలో ప్రతి దగ్గర ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ఏంటంటే ఒక మెడిటేషన్కో, ఒక చక్కగా ఒక ప్రశాంతత కోసమనో, ఎందుకు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మనకి. ఒక మార్కెట్కి వెళ్తే మీరు ఎంత అశాంతికి గురవుతారు. ఒక మార్కెట్కి వెళ్ళండి, ఒక మందిరానికి వెళ్ళండి, ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఒక ఎనర్జీలో. సో ఇది నథింగ్ బట్ ఒక మానసిక ప్రశాంతత అనేది ముందు స్థిమిత పడతాం. గుడి అనగానే మనకి ఏ ఆలోచన ముందు రాదు. ఈరోజు వస్తున్న తరుణం కూడా ఉంది చాలామందికి, అక్కడ ఫోన్లు పట్టుకుంటా ఉన్నారు. దయచేసి ఫోన్లు పెట్టేసి వెళ్ళండి గుళ్ళకి. ముందు ఆ ఫోన్లు అన్నీ పక్కన పెట్టేసి ఒక గంట సేపు వెళ్ళండి. మీ ఊర్లో, మీ పక్కన వీధిలో ఏ గుడి ఉన్నా వెళ్ళి కూర్చోండి, ఒక గంట సేపు కూర్చోండి. చక్కగా మీ ఆత్మ పరిశీలన చేసుకోవడానికి కూడా ఒక అద్భుతమైన ఒక ప్రక్రియ. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్. ప్రతిరోజు కనీసం ఒక 10 నిమిషాలు మనం సైలెంట్గా కూర్చొని అసలు మనం ఏం చేసాం, మనం ఎలా ఉంటున్నాం, ఒక ఆత్మ పరిశీలన కూడా మనం చేసుకొని దుస్థితిలో మనం అందరం ఉన్నాం ఈరోజు. సో మనకున్న ప్లేసెస్లో అటువంటి శాంతి లేకపోతే కనీసం గుడిలోకి వెళ్ళి కూర్చోండి, ఆ పరమాత్మను ఎదురుగుండా చూడండి, ఫోకస్ చేయండి. ఇట్స్ నథింగ్ బట్ యువర్ ఫోకసింగ్ ఒక రకమైన ఎనర్జీ. మనకి ఇప్పుడు మార్కెట్కి వెళ్తే మనకు అలా ఉంటుందా? ఉండదు. ఎంత క్లియర్గా మనకు తెలుస్తుంది. చిన్న ఎగ్జాంపుల్, మార్కెట్కి వెళ్తే మీరు ఎలా ఫీల్ అవుతారు, ఒక గుడికి వెళ్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఉండే ప్రశాంతత అసలు ఎక్కడా ఉండదు. సో ముందు ఫస్ట్ మీరు గుడికి వెళ్ళండి అనే కారణం కూడా, మీకంటూ గుడికి వెళ్తే ఇలా ఉండాలి, మనం తల వంచుకుంటాం, భగవంతుని చూస్తాం, ఆ స్వామివారిని చూస్తాం, అమ్మవారిని చూస్తాం, తల వంచుకుంటాం, స్వామికి దండం పెడతాం, అన్నీ నువ్వే అని వారి ముందు సరెండర్ అవుతాం, నీకు సరెండర్ అయిపోతాం అన్నాం. అంటే మన అహాన్ని పక్కన పెట్టేసి, మన ఈగోని పక్కన పెట్టేసి, అనే ఫ్యాక్టర్ని తీసేసి, పరమాత్మ నువ్వే, నాలో ఉన్నది నువ్వే, అన్నిటా ఉన్నది నువ్వే, ఆ అనే ఫ్యాక్టర్ మనం తీసేస్తాం. ఆ అహంకారం అనేది, ఆ ఈగో అనేది అన్నీ కూడా ఆ పక్కన పెట్టేసి, నువ్వు మాత్రమే అంటే అంతే కదా. ఈ శరీరంలో ఈరోజు అని చెప్పుకోకుండా అని తీసేస్తే మనకేమైనా మిగిలిందా? నువ్వేంటి, నేను అనేది తీసేస్తే అసలు నాకేమీ లేదు. నా పేరు అంటావు, నీ పేరు ఏంటి అంటారు, నా పేరు ఇది, నువ్వేం చేస్తున్నావు, నేను ఇది చేస్తున్నాను, నేను నా అనే ఈ పదాలు మన జీవితంలో తీసేస్తే అసలు మనం ఏమీ కాదు అని మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి అంతటి భావన మనకి భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రియలైజేషన్ అనేది ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఏం చేస్తున్నాం. ఒక మానసిక స్ట్రెంగ్త్ కూడా మనకు దొరుకుతుంది, ప్రతిదీ మనకు దొరుకుతుంది, ఒక ప్రశాంతత దొరుకుతుంది. దర్ ఇస్ నథింగ్. ఒకసారి మీకు మానసిక ప్రశాంతత అనేది ఉండిన తర్వాత మీ ఆలోచనలు కరెక్ట్గా ఉంటాయి, మీ డెసిషన్ మేకింగ్ ప్రాపర్గా ఉంటుంది. వేవరింగ్ మైండ్తో మీరు డెసిషన్స్ కూడా సరిగ్గా తీసుకోలేరు. ఆ ప్రశాంతత, మెడిటేషన్ ఎందుకు చేయమంటారు? మీలో ఉన్న ఒక మానసిక దృఢత్వాన్ని పెంచడానికి, ఒక పాజిటివ్ ఎనర్జీని స్థిమితపడతాం. కోపంగా, ఆవేశంగా ఉన్నప్పుడు మనం ఏమీ చేయలేం. ఎందుకు, నాకు కొంచెం ప్రశాంతంగా ఉండి అంటాం. ప్రశాంతత ఎందుకు కావాలి? ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు డెసిషన్ సరిగ్గా తీసుకోగలుగుతారు. అలాంటి ప్రతిరోజు కాకపోయినా కనీసం నేను అదే అంటున్నాను, ఆదివారం వెళ్ళండి. వెళ్ళినప్పుడు కూడా ఆ గుళ్ళో ఉన్న వాళ్ళు, ఆ గుళ్ళో ప్రతి గుడికి ఒక కమిటీ ఉంటుంది, లేకపోతే ఉన్నా లేకపోయినా పర్వాలేదు, మీరు ఏర్పాటు చేసుకోండి, ఆ కాలనీ వాళ్ళు ఏర్పాటు చేసుకోండి. ప్రతి వారం ఒక్క శ్లోకం చాలు. ప్రతి శ్లోకం, నేను అదే అంటున్నాను, మన భగవద్గీతలో ఉన్న ప్రతి శ్లోకం దాని తాత్పర్యం తెలుసుకుంటే చాలు. ప్రతి వారం ఒక్క శ్లోకం, వారానికి ఒక శ్లోకం చెప్తున్నాను, రోజుకు కూడా అనటం లేదు. చాలు, చాలా ప్రశాంతతో దాన్ని మనం అర్థం చేసుకొని మన పిల్లలకి అర్థం చేస్తే ఒక మార్పు స్టార్ట్ అవ్వాలండి. ఒక మార్పు స్టార్ట్. ఎక్కడ పరిగెత్తాం చెప్పండి? ఎక్కడ పరిగెత్తే మనకి డబ్బులు వస్తాయి? ఎక్కడ పరిగెత్తే మనకి శారీరక ఇది వస్తుంది? మన ధర్మం అన్నీ చెప్తా ఉంది. మన ధర్మం చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా మనం పాటిస్తే చక్కటి ఆరోగ్యం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్, కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్న కొన్ని క్యాన్సర్స్ తప్ప మ్యాక్సిమం క్యాన్సర్ రావడానికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రూట్ కాజ్ స్ట్రెస్, అధికమైన స్ట్రెస్. ఈ స్ట్రెస్ కూడా క్యాన్సర్ ఓవర్ నైట్ వచ్చేది అట్లీస్ట్ అనే కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. కొన్ని క్యాన్సర్స్కి ఎగ్జంప్షన్స్ తప్పించి మామూలుగా క్యాన్సర్ కూడా కొన్ని ఏళ్ళకి, అంటే 10 years ఓవర్ పీరియడ్ ఆఫ్ వచ్చేది. కనీసం ఒక 8 ఏళ్ళు, 7 ఏళ్ళు, 10 ఏళ్ళు పీరియడ్, ఓవర్ ఏ పీరియడ్ అది కంటిన్యూస్గా. ఈరోజు డయాబెటీస్ స్ట్రెస్ వల్ల వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద శారీరక రుగ్మతలు మనకు వచ్చేవన్నీ కూడా మనకున్న మానసికమైన స్ట్రెస్ వల్ల వస్తుంది. హై బ్లడ్ ప్రెషర్, ఇవన్నీ కూడా
కానీ ఇవన్నిటికీ కూడా మన ధర్మంలో పరిష్కారం ఉన్నది. మన ధర్మంలో సాత్విక ఆహారం గురించి మాట్లాడతాం, 3 ఆహారాలు చెప్తాం, సాత్విక, రాజసిక, తామసిక. సో నువ్వు సాత్విక ఆహారం తీసుకుంటే నీ శరీరం ఎలా ఉంటుంది, నీ ఆహారం బట్టే మీ ఆలోచనలు మీ శరీరం అన్నీ కూడా మీ ఆహారం బట్టి ఉంటుందని మనం చెప్తా ఉన్నాం. ఈరోజు న్యూట్రిషన్ అనేది కొత్తగా న్యూట్రిషన్ అనే సెగ్మెంట్ ఉంది. న్యూట్రిషనిస్ట్ వచ్చి మనకు చెప్పి మనం ఒక 15,000 20,000 కట్టి న్యూట్రిషనిస్ట్ ఇస్తే మనం అది ఫాలో అవుతున్నాం. తీసుకెళ్ళి మళ్ళీ మన గీతలో, మన ఉపనిషత్తుల్లో, మన వేదాల్లో ఏ డైట్ చెప్పారు, ఇప్పుడు న్యూట్రిషనిస్ట్ మనకి ఏ డైట్ ఇస్తున్నారో కంపేర్ చేసుకోండి. అవును, ఎన్నో వేల సంవత్సరాల క్రితం పరమాత్మ చెప్పింది మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎగ్జాక్ట్లీ, అవగాహన కలగట్లేదు మనకి. అందుకే ఈ మత మార్పులు అనేవి ఎక్కువ. అందుకే ఇది చెప్పాలండి, అది మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లే, మీరు తిరిగి చదవండి, చిన్నవి నేర్చుకోండి. మన చెప్తా ఉన్నారు సాత్విక ఆహారం తీసుకోండి, చక్కటి ఆరోగ్యం ఉంటుంది, చక్కటి ఆలోచనలు ఉంటాయి. మీ ఫుడ్ బట్టి కూడా మీ ఆలోచనలు ఉంటాయి. దెర్ ఈస్ అ రీసెర్చ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్, దెర్ లాట్ ఆఫ్ స్టడీస్, సో మెనీ జర్నల్స్ ఉన్నాయి, సైంటిఫిక్గా ఉన్నాయి. కాబట్టి మనం తీసుకునే ఆహారం బట్టి కూడా ఈరోజు మన శారీరక రుగ్మతలు కూడా తగ్గే అవకాశం ఉంది. ఎన్నో రకంగా ఒబేసిటీ పెద్ద ప్రాబ్లం, కొలెస్ట్రాల్ ప్రాబ్లం, డయాబెటీస్ ప్రాబ్లం, హై బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లం. మన ఇంట్లో ఉన్న చిన్న చిట్కాలు మన ఆయుర్వేదంలో చెప్తా ఉన్నారు మనది. ఇవన్నీ మన సంపదలండి, మన ఆధ్యాత్మిక సంపద ఎంత విలువైనదంటే ఈరోజు ప్రపంచ దేశాలు, పాశ్చాత్యక దేశాలు మనం చెప్పేది ఇవన్నీ కూడా వాళ్ళు పాటిస్తున్నారు, వాళ్ళు గ్రహిస్తున్నారు, వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు అండ్ దే ఆర్ లివింగ్ విత్ ఇట్. ఎగ్జాంపుల్ జర్మనీలో సంస్కృతం, ఇట్స్ పీపుల్ స్పీక్ అండ్ పిల్లలు భగవద్గీత నేర్చుకుంటారు అక్కడ. జర్మనీ దేశంలో పిల్లలు భగవద్గీత అక్కడ స్కూల్స్లో, ఇన్స్టిట్యూషన్స్లో భగవద్గీత కంపల్సరీ వాళ్ళు నేర్పిస్తున్నారు, సంస్కృతం మాట్లాడుతున్నారు. నాసా లాంటి ఆర్గనైజేషన్స్, స్పేస్ ఆర్గనైజేషన్స్ ఓంకారం గురించి మాట్లాడారు. ఓంకారం మనం చెప్పే ఓంకారం వల్ల ఎంతటి పాజిటివ్ వైబ్రేషన్స్, మన మంత్రాల మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. ఈరోజు మన మంత్రాలు లేవు, అసలు ఏమీ లేవని మనం దాన్ని పక్కకు దోసేస్తున్నాం. కానీ పాశ్చాత్య దేశాలు రీసెర్చ్ చేస్తున్నారు. ఎందుకు ఈరోజు హిందూ ధర్మంలో ఈ మంత్రాలకున్న ఇంపార్టెన్స్ ఏమిటి, ఓంకారంకున్న ఇంపార్టెన్స్ ఏమిటి అంటే నాసాలో రీసెర్చ్ చేస్తే ఓంకారం ఆ వైబ్రేషన్స్ అంత పాజిటివ్ వైబ్రేషన్స్ మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. ఇంత అద్భుతాలు మన దగ్గర ఉన్నాయి, ప్రపంచ దేశాలు రికగ్నైజ్ చేస్తున్నారు, వాళ్ళు చక్కగా అలవర్చుకుంటున్నారు, వాళ్ళు బాగుపడుతున్నారు, మనం బలహీనులం అవుతున్నాం. ఏమిటంటే దౌర్భాగ్యం, మనం బలహీనులు అవుతున్నాం. మనం బలహీనులు చేయాలనేది ఇదొక కంకణం కట్టుకున్నారు కొన్ని దుష్ట శక్తులు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు హిందూ వ్యవస్థ మళ్ళీ కూడా దృఢపడాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు ఇర్రెస్పెక్టివ్, మళ్ళీ చెప్తాను, కులాలకు అతీతంగా హిందువులందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనము మన పిల్లలు, మన కుటుంబ వ్యవస్థని మళ్ళీ మనం స్ట్రెంథన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన ధర్మం పట్ల అవగాహన మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది, మన పిల్లలకి నేర్పించాల్సిన అవసరం ఉంది. అలాగే మనం ఉన్న ప్లేస్లో మనకున్న గుళ్ళని మీరు దయచేసి ఒక లెర్నింగ్ సెంటర్స్గా, ఒక పాజిటివ్ లెర్నింగ్ సెంటర్స్గా, ఒక నాలెడ్జ్ షేరింగ్ సెంటర్స్గా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. గుళ్ళు అంటే కేవలం భగవంతుడు ఏం చెప్తున్నాడు, భగవంతుడు చెప్పేది ఏంటి, ఆయన చెప్పినవన్నీ కూడా ఆ సారాల్ని మనం పిల్లలకి ఇచ్చి ఒక సెంటర్స్గా మార్చండి అని చెప్తా ఉన్నారు. ఇది చేసినప్పుడు ఒక నిజమైన ఒక పాజిటివ్ సొసైటీ, ఒక పాజిటివ్ డెవలప్మెంట్, ఒక అద్భుతమైన సొసైటీ ఏర్పడుతుంది. ఎవరండి వీళ్ళు మనకు నేర్పించేది? ఆ దేశాల నుంచి వచ్చి నాగరికత నేర్పించింది మనం ప్రపంచ దేశాలకి, బట్టలు కట్టుకోవడం నేర్పించింది మనం ప్రపంచ దేశాలకి. వీళ్ళు వచ్చి మనకు చెప్తారా? అప్పట్లోనే సర్జరీలు చేసాం. యమున గారు, ఇందాక మనం కాలర్తో మాట్లాడాం, మురళి గారు, వారు చెప్పారు మనం ఒక రాయిని కూడా పూజిస్తూ ఉంటాము దైవ భావంగా. అయితే ఒక రాయిలో కూడా మనం దేవుణ్ణి చూసుకుంటాం, ఒక చెట్టులో కూడా దేవుణ్ణి చూసుకుంటాం, పారే నదుల్ని కూడా దేవతలకి సంబంధించిన నదులు అని చెప్పి పుష్కర స్నానాలు చేస్తూ ఉంటాము. అంటే ఇంత గొప్పదైన మన హిందూ ధర్మం, దానికి ఆది లేదు, అంతము లేదు. కానీ ఈ మధ్యకాలంలో పరిశోధనలు చూస్తే మనం ఇదివరకు పురాణాల్లోనే చదివాము, భగవద్గీత జరిగింది, రామాయణం అనేది జరిగింది, ద్వారక అప్పట్లో ఉండేది అని చెప్పి మనం పురాణాల్లో చదివాం. కానీ ఇప్పుడు పరిశోధనల్లో కూడా బయటపడుతున్నాయి. రామసేతు గురించి, రామాయణంలో జరిగినటువంటి రామసేతు వానరులు కట్టినటువంటి దాని గురించి బయటపడింది. అయితే ద్వారక కూడా ఉంది, ఎంతో అద్భుతమైన ప్రదేశం అది అని కూడా ఇప్పుడు పరిశోధనలో తేలింది. అంటే మన హిందూ ధర్మానికి, హిందూ మతానికి సంబంధించి ఆధారాలు బయటపడుతూ ఉన్నాయి. మరి వాళ్ళ మతాలకి సంబంధించి ఇలా ఆధారాలు ఏమన్నా ఉన్నాయంటారా?
ఆ, వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా నాకు లేదు వాస్తవానికి. అస్సలు అవసరం లేదు. ఎందుకంటే నా ధర్మంలో ఉన్నవే చాలా, దాన్ని నా జీవితకాలం తపస్సు చేసిన నేను ఎంత నేర్చుకోగలిగితే నేను అంత ఉత్తీర్ణ స్టేజ్కి వెళ్తానని నేను అనుకుంటాను. కాబట్టి నాకు ఆ థాట్ రావడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నా ధర్మం బోధించే ప్రతి విషయాన్ని నేను అవగాహన తెచ్చుకొని నా కుటుంబానికి ముందు అవగాహన తెచ్చి నా తోటి వారికి నేను చేయగలిగితే అది చాలా పెద్ద విషయం. నాకు దానికి జీవితకాలం సరిపోదు. సో నా ధర్మం గురించే చెప్పడానికి నాకు జీవితకాలం సరిపోనప్పుడు అందులో ఒక్క క్షణం కూడా నాకు వేరే వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనస వాచ కర్మేనా కంప్లీట్గా నా ధర్మాన్ని నేను నమ్ముతున్నప్పుడు నాకు అన్య మతాల థాట్స్ నాకు రావండి. ఎందుకంటే మనం చెప్తూ ఉన్నాం పరమాత్ముడు అంతర్యామి అన్నిట్లా ఉన్నాడని. మీకు 3,000,000 దేవతలు ఒక్క దేవుడా అని ఎగతాళి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మనం చెప్తా ఉంటాం చూసారా, ఎందుకంటే ప్రకృతిని మనం అన్ని ఫామ్స్లో పూజించుకుంటా ఉన్నాం. ఇట్స్ నథింగ్ బట్ వర్షిపింగ్, రెస్పెక్టింగ్. ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది, ప్రతి అగ్నిలో మనం అగ్నిలో ఉన్నాడంటాం, అన్ని భూమి వాయువు ప్రతిదీ. ఇప్పుడు మనం పీల్చే వాయుని మనం రెస్పెక్ట్ అంటే బేసిక్గా మన ధర్మం నేర్పించేది రెస్పెక్ట్. ప్రతి దానికి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వు, గ్రాటిట్యూడ్ చూపించు అని. వాళ్ళు ఇవి చేస్తూ ఉంటారు గ్రాటిట్యూడ్. వాళ్ళు ఒకసారి చెప్తారు థ్యాంక్స్ గివింగ్ డే అని పెట్టుకుంటారు, ఈరోజు మేము చెప్తాం థ్యాంక్స్ అని. బట్ మనం థ్యాంక్స్ అనే కాన్సెప్ట్, థ్యాంక్స్ అంటే ఏమిటి, అవతల వాళ్ళకి మనం గ్రాటిట్యూడ్ చూపించడం. ఆ గ్రాటిట్యూడ్ అనేది మన ధర్మం చెప్తూనే ఉంది. ప్రతి దగ్గర కూడా నువ్వు పొద్దున్న లేస్తే నీ తల్లికి, నిన్ను జన్మనిచ్చిన తల్లికి నువ్వు గ్రాటిట్యూడ్ చూపించాలి, నీ తండ్రికి చూపించాలి, నీకు విద్యనిస్తున్న గురువుకి చూపించాలి, నీ ఇంటికి వచ్చే అతిథికి నువ్వు చూపించాలి, నీ పక్కింటి వాడికి చూపించాలి, అలాగే ప్రకృతికి చూపించాలి. నువ్వు ఈరోజు ఒక వాయువు ఈ వాయువు నువ్వు బతుకుతున్నది బేసిక్గా ఈ ఒక వాయువు, ప్రాణవాయువు తీసుకుంటున్నావు, ఆక్సిజన్. నువ్వు దానికి నీ వాయువుని నువ్వు వాయు దేవుడు అంటావు, అగ్ని దేవుడు అంటావు. ఎందుకు దేవుడు అంటున్నాం, భగవంతుడితో ఎందుకు పోలుస్తున్నాం ప్రతిదీ కూడా అంటే మన ప్రాణానికి కారణమైన ప్రతిదాన్ని మనం గౌరవిస్తున్నాం. నీళ్ళు లేకపోతే మనం బతకలేం. స్వచ్ఛమైన నీరు ఇస్తున్నారు, స్వచ్ఛమైన నీరు మనకు దొరుకుతుంది కాబట్టి మనం వరుణ దేవుడికి ప్రార్థిస్తాం. దేవుడు అంటున్నాం, ప్రతిదాన్ని మనం దేవుడితో ఎందుకు కొలుస్తున్నాం అంటే నా జీవితానికి కారణం నాకు పుట్టించింది నన్ను తల్లిదండ్రుల ద్వారా అయితే, కానీ నేను బ్రతికే అవకాశం ఇస్తుంది ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా. అగ్నిదేవుడు, మీరు వంట చేసుకోండి అంటున్నారు, ఎందుకు ప్రతిదాన్ని మనం దేవుడు అంటా ఉన్నాం అంటే దేవుడితో ఎందుకు కొలుస్తున్నాం? ఇంతమంది దేవుళ్ళు మనకి ఎందుకు అంటే ప్రతిదీ కూడా నీ జీవితంలో నువ్వు విలువ ఇవ్వాల్సిందే, నువ్వు వర్షిప్ చేయాల్సిందే. నీ ప్రాణాన్ని నిలబెడుతున్న నీ ప్రాణం నిలబడ్డానికి అంటే నువ్వు పుట్టిన తర్వాత నీ ప్రాణం నిలబడ్డానికి కారణమైన ప్రతి దాన్ని నువ్వు థ్యాంక్ చేయి, ప్రతి రూపంలో నువ్వు థ్యాంక్ చేయి అనే దాని మీద అది మనని బేసిక్గా మన జీవితాల్లో అది మనకి మనం అలా చెప్తే మనకు అర్థమవుతుందా? ఎప్పుడైతే అలా చెప్తే మనకు అర్థం కాదు. ఎప్పుడైతే మనం ఇది దేవుడు అంటే ఆ భక్తి, ఆ గౌరవం అది పెరుగుతుంది, ఆ విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసం క్రియేట్ చేయడానికి ఇంతమంది దేవుళ్ళని మనం ఏర్పరచుకున్నాం. దేవుళ్ళు అంటే ఏమిటండి? దేవుడు నీలో లేడా, నాలో లేడా? నేను మిమ్మల్ని గౌరవించాలి, పరమాత్ముడు మీలో ఉన్నాడు, పరమాత్ముడు నాలో ఉన్నాడు, పరమాత్ముడు ఆయనలో ఉన్నారు, నేను గౌరవించాలి. సో మన ధర్మం చెప్పేది ఏంటంటే గౌరవించు. నువ్వు భగవంతుడు అనే మాటకి నువ్వు ఎంత గౌరవిస్తావో, ఎంత విలువిస్తావో, ఎంత విశ్వసిస్తావో ప్రతి దాంట్లో కూడా భగవంతుని చూడు. కాబట్టి రాయిని పూజిస్తాం, అన్నిటినీ పూజిస్తాం, రాయిని పూజిస్తాం, సర్పాన్ని పూజిస్తాం, అన్నిటినీ పూజిస్తాం. ఎందుకంటే మనం భగవంతుడు ప్రతి దాంట్లో ఉన్నాడు, ఈ జీవకోటిలో భగవంతుడు ఉన్నాడు అనే ఒక గొప్ప సారాంశం మన ధర్మం చెప్పింది. అంటే ప్రతి దానికి అంత విలువనివ్వు, ఇది మన ధర్మం చెప్పింది. దాంట్లో క్రిటిసిజం ఎక్కడుందండి? వాట్ ఈస్ ద క్రిటిసిజం? రెస్పెక్ట్ చేయడంలో క్రిటిసిజం ఎక్కడుంది? ఈరోజు చెట్లు కట్ చేసేస్తా ఉన్నారు, చిన్నగా ఎగ్జాంపుల్, చెట్లు కట్ చేసేస్తా ఉన్నారు. చెట్టుని కూడా మనం పూజిస్తాం, పుట్టని ఎందుకు పూజిస్తాం, చెట్లను ఎందుకు పూజిస్తాం? ఈరోజు చెట్లను మనం అంటే వాటి మీద ఈరోజు భక్తి విశ్వాసం లేదు కాబట్టి కట్ చేస్తున్నాం. అదే మీరు చెట్టుని పూజిస్తూ ఉన్నారు, మీరు కట్ చేయరు, వాడు చేయలేం. ఎందుకు? మన వాళ్ళు ఇవన్నీ పిచ్చివాళ్ళే పెట్టలేదండి, మన పెద్దవాళ్ళు మూర్ఖులు కాదు. మన ధర్మాన్ని ఇవన్నీ పెట్టింది తర్వాత మన పెద్దవాళ్ళు మనకి ఇవన్నీ చెప్పింది మూర్ఖులే కాదు. తులసి మొక్కను మనం పడేస్తామా? లేదు. ఎందుకు పడేయం? తులసి అంటే దైవత్వం, అంటే లిటరల్గా కూడా మనం ఒక దేవత, తులసి దేవతను చూస్తాం. కానీ ఈరోజు సైంటిఫిక్గా మీరు అనాలిసిస్ చేస్తే తులసి దానికి ఈరోజు ఆయుర్వేదం పరంగా కానివ్వండి, ఈరోజు ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. తులసి ఉన్న చోట ఎంతటి పాజిటివ్ ఎనర్జీ,
పాజిటివ్ ఎనర్జీ మనం చెప్తా ఉన్నాం. తులసి ఎన్నిటికీ పనికొస్తుంది చెప్పండి? కోల్డ్, ఫీవర్స్, రుమాటిక్ ఫీవర్స్ కానీ, పెయిన్స్ కానీ, తులసి మనం ఆకులు తినమంటారు. యూనో దానివల్ల ఎంతటి అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మన వాళ్ళు చెప్పింది వేప చెట్టు పెంచాలి అంటారు. పెరట్లో వేప చెట్టు వేయండి. ఎందుకేమన్నారు? వేప చెట్టుని నరకూడదు, వేప చెట్టు పెట్టాలి. రాగి చెట్టు పెట్టండి. ఇందులో ఈ చెట్లు అయితే ఆంజనేయ స్వామి కొలువు ఉంటాడు. అరటి చెట్లు పెంచండి, ఆంజనేయ స్వామి కొలువు ఉంటాడు. ఆంజనేయ స్వామి కొలువు ఉంటాడు కాబట్టి మనం పెంచుతున్నాం. కానీ దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, దానివల్ల ఆరోగ్యమైన బెనిఫిట్స్ ఉన్నాయి, పాజిటివ్ ఎనర్జీ ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు సైంటిఫిక్గా అనాలిసిస్ చేసి నేను చెప్తున్నది ప్రతిదీ కూడా అబద్ధం అని చెప్పమానండి, ఎవరైనా తప్పు అని చెప్పమానండి. ప్రతి దానికి ఒక చక్కటి ఆరోగ్యపరంగా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో మన వాళ్ళు ఏం చేసేవారు? ఇవన్నీ కూడా అలా చెప్పేవాళ్ళు. సో చెట్టుని పూజించండి, ఈ చెట్టు ఉంటే మంచిది, మంచిది కాబట్టి మనం పెట్టుకుంటాం, దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో మన ధర్మంలో చెప్పేది ప్రతిదీ కూడా చక్కగా, అందంగా, విపులంగా చెప్పారు. దాన్ని అర్థం చేసుకోవడంలో మనలో లోపం ఉంది, దాంట్లో లోపం లేదు. కాబట్టి అన్నిటినీ మనం పూజిస్తాం, రోలుని పూజిస్తాం, అన్నిటినీ పూజిస్తాం, ప్రతిదీ పూజిస్తాం. సో ఇట్స్ నథింగ్ బట్ హ్యావింగ్ గ్రాటిట్యూడ్ ఫర్ వాట్ ఆల్ వీఆర్ బీన్ ఎక్స్పీరియన్సింగ్. వాయుని పూజిస్తాం, అగ్నిని పూజిస్తాం, అందరినీ పూజిస్తాం. అదే మన గొప్పతనం మన ధర్మంలో. సో ఎప్పుడైతే మనం ఇలాంటివి అర్థం చేసుకుంటామో మన ధర్మం ఇంత గొప్పదా, ఇంత అద్భుతమైనదా అనేది మనకి అర్థమవుతుంది. అది చెప్పేవాళ్ళు కావాలి, అలా విశ్లేషించే వాళ్ళు కావాలి. అందుకే అంటున్నాను, ప్రతిదీ కూడా ఇటువంటివన్నీ కూడా ఒక్కొక్క అంశం తీసుకొని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు ప్రతి కాలనీలో తాతయ్యలు, బామ్మలు ఉంటున్నారు. పాపం వాళ్ళ ఇంట్లో ఉంటా ఉన్నారు. ఆదివారం ఒక్కొక్క కుటుంబం నుంచి ఆ తాతయ్య, బామ్మ వచ్చి ఆ గుడిలో కూర్చొని వాళ్ళు చెప్పాలి. ఇలా మారాలి మన గుళ్ళు. మన టెంపుల్స్ అనేవి ఒక నాలెడ్జ్ షేరింగ్ సెంటర్స్గా, నాలెడ్జ్ స్ప్రెడింగ్ సెంటర్స్గా మారాలి. సో తాతలు, బామ్మలు వచ్చేసి కనీసం ఆదివారం కూర్చొని పిల్లలందరూ, ఆ కాలనీలో ఉన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా మనం వెళ్తే ఒక్కొక్క వారం ఒక్కొక్క తాత, ఒక బామ్మ మాట్లాడతారు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్పచ్చు, వాళ్ళు ఇలాంటి సూక్తులు చెప్పచ్చు, మోరల్ స్టోరీస్ చెప్పచ్చు, ధర్మం గురించి వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పచ్చు. ఇవన్నీ కూడా ఏమవుతాయంటే, అయితే సుమతి శతకంలో ఉన్న ఒక శతకం చెప్పచ్చు. ఈరోజు పిల్లలకి ఏమైనా తెలుసు అసలు వేమన శతకం గురించి? ఎంత అద్భుతం వేమన శతకం, ఎంత అద్భుతం సుమతి శతకాలు. ఈ శతకాలన్నీ కూడా ఒక్కొక్క శతకం, ఒక్కొక్క వారం అద్భుతంగా కనుక మన పిల్లలకి చెప్పగలిగితే చాలా చాలా బాగుంటుందండి. అది నా పర్సనల్గా ఇవి జరగాలి. ఇవి జరిగితేనే మన ధర్మం పట్ల గౌరవం పెరుగుతుంది, మన ధర్మం పట్ల నమ్మకం పెరుగుతుంది. ఇవి పెరిగినప్పుడు ఈ అన్యమతాలు వచ్చి దాడి చేసినా, లేకపోతే మన మీద రుద్దాలని చూసినా, అట్రాక్ట్ చేయాలని చూసినా కూడా అన్నీ కూడా విఫలమవుతాయి. ఎప్పుడైతే మనము ముందు స్ట్రెంగ్త్ మనం దృఢంగా ఉన్నప్పుడే అవతలవాడు మనం ఏమీ చేయలేడు. సో ముందు మన సిస్టమ్ వీక్ అవుతోంది. ఇక్కడ ఈరోజు ఎంటైర్ ఈ సిస్టమ్, హిందూ వ్యవస్థ వీక్ అవుతోంది. అండ్ ఈ వ్యవస్థ వీక్ అవడం కారణంగా కానీ ఇట్లాంటివన్నీ తయారవుతా ఉన్నాయి. సో ఎప్పుడైతే మనం ఈ రకంగా మనం స్ట్రాంగ్గా ఉన్నామో అవతల వాళ్ళు ఇవన్నీ అవ్వవు. ఇప్పుడు ఇందాక చెప్పాను, బేసిక్గా డబ్బు, ఆరోగ్యం, ఈ రెండు కాదు. కష్టపడితే ప్రతి వాడికి ఒక దారి దొరుకుతుందండి, ప్రతి వాడికి దొరుకుతుంది. కష్టపడకుండా మీకు ఏది వచ్చేది, అది తప్పు కూడా. సో కాబట్టి ఇవన్నీ కూడా మన ధర్మం చెప్తుంది, ఎలా ఉండాలి, ధర్మబద్ధంగా ఎలా బతకాలి, ఎలా ఉండాలి. ఇవన్నీ కూడా ఇంకొకటి అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అంటే కంటెంట్మెంట్, లైఫ్ సాటిస్ఫాక్షన్. ఈరోజు ఒకప్పుడు 5,000 వచ్చి 10,000 వచ్చిన కుటుంబాలు ఉండేవి చక్కగా. ఈరోజు 50,000, 1,00,000, 2,00,000 ఉన్న కుటుంబాలు ఏమన్నా ఉన్నదా? అసలు ఏమన్నా ఉన్నదా? ఏమీ లేదు. అంటే ఈరోజు లైఫ్ సాటిస్ఫాక్షన్ ఎక్కడికి డ్రా చేయగలుగుతున్నాం, డ్రా చేసుకోలేకపోతున్నాం. ఎక్కడ లిమిటేషన్ అనేది డ్రా చేసుకోలేకపోతున్నాం. కాకపోతే అందుకనే మన ధర్మం నేర్పిస్తుంది, నువ్వు ఎలా మెలగాలి, ఎలా ఉండాలి. నువ్వు కుటుంబంతో సంతోషంగా ఉండలేకపోతున్నావు, నీ కుటుంబంతో కలిసి నువ్వు మాట్లాడలేకపోతున్నావు. నీ పిల్లలు, మీ పిల్లాడు ఒక రూమ్లో, మీ అమ్మాయి ఒక రూమ్లో, మీరు ఒక రూమ్లో, మీ ఆవిడ ఒక రూమ్లో, అందరూ ఫోన్లు పట్టుకొని, లేకపోతే ఇంకేదో. ఈరోజు ఇలా ఉంది. కుటుంబం అంతా చక్కగా కూర్చొని మాట్లాడుకొని ఏం చేస్తున్నావు అని మనం అడగలేకపోతున్నాం, ఏం కావాలని అడగలేకపోతున్నాం. అవగాహన లోపిస్తోంది కుటుంబాలలో, కుటుంబ సభ్యులలో అవగాహన లోపిస్తోంది. నువ్వెంత అంటే నువ్వెంత అనే పరిస్థితికి వచ్చేసింది. గౌరవం లోపిస్తోంది. తల్లి తండ్రి అంటే భయం ఉండటం లేదు. అటు విద్యా సంస్థలకు వెళ్తే అక్కడ అంతే, అక్కడ విలువలు చెప్పలేకపోతా ఉన్నాం, యాంత్రికంగా మారిపోతూ ఉన్నాయి. ఒకప్పుడు విద్యా సంస్థలో ఒక మోరల్ క్లాసెస్ ఉండేవి, గురువు అంటే గౌరవం ఉండేది, గురువు కూడా స్టూడెంట్స్ పట్ల అవగాహన ఉండేది. లోపిస్తోంది, ప్రతిదీ యాంత్రికంగా మారిపోతుంది.
సో ఇది ఎవరిది రెస్పాన్సిబిలిటీ అంటే మనందరిది. మనతో స్టార్ట్ అవ్వాలి. నేను, నా కుటుంబం, అలాగే ఈరోజు విద్యా సంస్థలో అక్కడ పరివర్తన రావాలి. ఇలా చేసే తప్ప, ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఉంటే తప్ప ఈరోజు మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారండి, చేయనియండి. మనం ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటామో వాళ్ళు ఏం చేయగలుగుతారండి? ఎవరు కన్వర్ట్ చేయగలుగుతారు? మనకొచ్చి బోధించే వాళ్ళకి మీరు కూర్చోపెట్టి మీరు బోధించగలగాలి. వాళ్ళు మారి వెళ్ళాలి. అట్లే వాళ్ళు మారిపోవాలి. నా హిందూ ధర్మం ఇంత గొప్పదా, ఈ ధర్మాన్ని నేను వచ్చేస్తానని వాళ్ళు రావాలి. వాళ్ళేంటి మనని కన్వర్ట్ చేసేది? అవసరం లేదు. మన ధర్మం గొప్పతనం వాళ్ళకి తెలియక వాళ్ళు ఈరోజు అలాంటిది. ఈరోజు మన ధర్మం గొప్పతనం మనం చెప్పే స్టేజ్లో మనం ఉండాలి. సో మీరు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అంటే మీరు స్ట్రాంగ్గా లేరు కాబట్టే కదా. మీరు స్ట్రాంగ్గా లేరు కాబట్టి మీకేదో మీరు వీక్గా ఉన్నారు కాబట్టి డబ్బుకో ఆరోగ్యమనో మీరు లొంగిపోతున్నారు. ఇప్పుడు ఇంత విశ్లేషణ ఇస్తూ ఉన్నాను ఆరోగ్యం గురించి. సో ఎప్పుడైతే మనం దృఢంగా ఉంటామో ఇవన్నీ కూడా అవాయిడ్ అవుతాయి. సో ఇట్స్ జస్ట్ దట్ ఏంటంటే అదొక కొంత దగ్గర ఇప్పుడు కొంతమంది టెర్రరిస్టులు ఉన్నారు. వాళ్ళు ఏమంటారు? జిహాద్ అంటారు. హోలీ వార్ అది. హోలీ వార్. ఒక మనిషి చంపడం హోలీ వార్ అంటారా? కొంతమంది ఉగ్రవాదులు చేసే పని ఏమిటి? జిహాద్ పేరుతో చంపేస్తున్నారు. ఒక మనిషి చంపేస్తున్నాడు. వాడికి ఆనందం ఏంటి అంటే నీకు జన్నత్ వస్తుంది అంటాడు వాడు. అక్కడ బతుకున్నప్పుడు చూడలేని జన్నత్ చచ్చిపోయాక చూస్తాడట జన్నత్. అది అంటే వాళ్ళని ఎంత క్రూరంగా వాళ్ళు ట్రైన్ చేస్తూ ఉన్నారు. అంటే మనిషికి ఉండాల్సిన మినిమం క్వాలిటీస్ ఆ ఒక్క ఇది వాళ్ళకి ఎక్కడా కూడా ఒక యానిమలిస్టిక్ బిహేవియర్, అంటే ఎందుకు వాటితో పోల్చడం అనుకోండి, క్రూయల్ బిహేవియర్ ఈరోజు జరుగుతుంది అది. కానీ ఈరోజు మనం స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఇవన్నీ ఏది అవ్వదండి, అవ్వదు. అందుకని దానికి మూలం ఈరోజు అది డిసింటిగ్రేట్ చేయాలి అంటే ఈ కుటుంబ వ్యవస్థ అసలు ముందు ఇప్పుడు కులాల మనని విడగొట్టే ప్రయత్నం ఒకటి, కులాల మధ్య ఆధిపత్యం ఒకటి, అలాగే ఇప్పుడు ఈ సిస్టమ్ మన జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ బ్రేక్ ఎలాగో అది చిన్న కుటుంబాలు మారిపోయి చిన్న కుటుంబాలు కూడా చిన్న భిన్నం అయిపోయి ఈరోజు అసలు పెళ్ళి వ్యవస్థ, అసలు పెళ్ళెందుకు, ఏం చేస్తారు, ఎందుకు పెళ్ళి, ఇలా వితండంగా వాదించే ఎంతోమంది హేతువాదులు వీళ్ళు ఎక్కువైపోయారు. సో ఇవన్నీ కూడా మన ధర్మానికి గండిపడే సూచనలు ఇవన్నీ కూడా. సో ఇది చాలా డేంజరస్ పరిణామం. సో దయచేసి ప్రతి ఒక్కరు ఎవరైతే ఈరోజు మీ ఛానల్ హిందూ ధర్మం చూస్తున్నారో, నాకు నిజంగా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మీకు. ఎందులో ఒకటే చెప్పదలుచుకున్నాను, అన్నిటికి అతీతంగా చక్కటి మనుషులుగా మన ముందు సత్ప్రవర్తనతో బతకాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి దగ్గర ఏమంటారు, ఈర్ష్య, ఇవి ఎక్కువైపోయాయి. ఏమండి 5,000 సమానంగా ఉండవు, 5,000 సమానంగా ఉండవు. ప్రతి ఒక్కరికి వారి కర్మను ఉద్దేశించి భగవంతుడు అన్ని రాసి పంపిస్తాడు. కానీ అందుకే మన స్టోరీస్ చెప్తూ ఉంటారు సారా, మార్కండేయుడికి ఏం రాశాడండి భగవంతుడు? అపమృత్యు దోషం. అపమృత్యు అంటే ఆయన 16 ఏళ్ళకి చనిపోవాలి కదా, కానీ ఆయన భగవంతుడు భక్తి వారు చేసే తపస్సుకి పూర్ణాయుష్కుడు అవుతాడు ఆయన. అంటే మనకి భగవంతుడు ఏం నేర్పిస్తారంటే, మనం అనుకుంటాం నా జన్మ ఇంతే, నేను ఇలాగే పుట్టాను అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇలాంటి స్టోరీస్ మన ధర్మంలో ఇలాంటి కొన్ని స్టోరీస్ మనం విన్నప్పుడు ఏమవుతుందంటే, మృత్యువుని కూడా అధిగమించడానికి కారణం వాళ్ళ పట్టుదల, ఆత్మవిశ్వాసం. అంటే ఆ సెల్ఫ్ మోటివేషన్ అనేది ఉండాలి, ఆ పాజిటివిటీ ఉండాలి లైఫ్లో, ఆ నమ్మకం ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి పాజిటివ్గా. ఇవన్నీ ఉండినప్పుడు త్రికరణ మీరు దాని మీద ప్రయత్నం చేసినప్పుడు మృత్యువునైనా నువ్వు అధిగమిస్తావు అని పరమాత్ముడు ఇచ్చిన సందేశం. పరమాత్ముడు అక్కడ ఏంటి, ఇవెందుకు ఈ స్టోరీస్ చెప్తారు మన వాళ్ళు? ఆయన చనిపోవాల్సింది, చనిపోలేదు. ఆయన చేసిన తపస్సుకి అంటే ఇట్స్ నథింగ్ బట్ సెల్ఫ్ మోటివేషన్. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం, ఆత్మ చైతన్యం మీరు ఎప్పుడైతే పెంపొందించుకుంటారో ఆ దిశలో మృత్యువుని కూడా అధిగమించవచ్చు అని భగవంతుడు ఇలాంటి చిన్న చిన్న స్టోరీస్ రూపంలో మనకు చెప్పడం జరిగింది. అవన్నీ స్టోరీస్ కాదండి, ఇవన్నీ కూడా మన మానవాళి ఎలా ముందుకు రావాలి, ఎలా అభివృద్ధి చెందాలి, ఎన్నో విషయాలను చేస్తూ ఉంటాయి. దాంట్లో ఉన్న సూక్ష్మంగా మనం గ్రహించాల్సింది అది. ఆయన బతికాడు, ఆయన భగవంతుడు వచ్చాడు, పరమాత్ముడు ప్రత్యక్షమైపోయాడు, ఆయనకి జీవితాన్ని కాదు, అదంతా సరే. బేసిక్గా అక్కడ నేర్చుకోవాల్సిన మోటివేషన్ క్లాస్ ఏంటంటే, అక్కడ మనకు వచ్చిన మోటివేషన్ ఏంటంటే
అపమృత్యు ఉన్నప్పటికీ ఈరోజు పూర్తిగా ఆయుష్తో ఆయన వచ్చాడు అంటే అక్కడ డెడికేషన్, సెల్ఫ్ మోటివేషన్, ఆ కాన్ఫిడెన్స్, ఎస్ నేను సాధిస్తాను, నేను చేస్తాను, ఆ జీల్, ఆ ప్యాషన్, నేను తప్పకుండా సాధిస్తాను. సో ఇది మన ధర్మంలో మనం తెలుసుకోవాల్సింది. మన ధర్మం అంత అందంగా, అంత చక్కగా ఇన్ని చిన్ని కథల రూపాల్లో, ఇంత విశ్లేషణలో ప్రతి దాంట్లో మనకు మన ధర్మం చెప్పింది. సో అదే నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఇంకొకటి ఫైనల్గా, ఇప్పుడు పాండవులు వనవాసాన్ని, ఇప్పుడు పాండవులు రాజులు, మరి వాళ్ళు పాండవులు 5, వాళ్ళు 100, కానీ ధర్మాన్ని అనుసరించింది పాండవులు కాబట్టి ధర్మం గెలిచింది. సో మనకు జీవితాలు అర్థమైంది అంటే వాళ్ళు కష్టాలు పడ్డారు, అడవులకు వెళ్ళారు, అజ్ఞాతవాసం చేశారు, కష్టాలు పడ్డారు, అసలు భయంకరమైన కష్టాలు చూశారు. సో మనం అనుకుంటా, ఇప్పుడు మనం అంటామా నమ్ముకున్నారు కాబట్టి చివరికి వాళ్ళే గెలిచి ఈ రకంగా మనం ఇప్పుడు మనం కోరిలేట్ చేసుకుంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఆర్ ఈ స్ట్రగుల్, ఆ స్ట్రగుల్స్, అప్పుడు స్ట్రగుల్ అప్పుడు కూడా ఫైనాన్షియల్ స్ట్రగుల్ అని అప్పుడు చెప్పాలంటే రాజ్యాలు పోగొట్టుకోవడం అంటే ఏంటి? డబ్బులు లేకపోవడమే కదా చెప్తున్నాను. సో అయినప్పటికీ ధర్మాన్ని అనుసరించారు, ధర్మబద్ధంగా ఉన్నారు, ప్రయత్నం చేశారు, ఒక సెల్ఫ్ జీల్తో, మోటివేషన్తో పనిచేశారు, ముందుకెళ్లారు పాండవులు. గెలుపు వాళ్ళది. ధర్మో రక్షతి రక్షిత. ఎగ్జాక్ట్లీ, నేను చెప్పేది అంతే. మన ధర్మాన్ని అనుసరించండి, ధర్మం మనల్ని గెలిపిస్తుంది తప్పకుండా. ధర్మంలో ఉన్న సూక్ష్మమైనవన్నీ కూడా పాజిటివ్ తీసుకోండి. ఎలా అయితే హంస నీళ్లు పాలు కలిపితే పాలను మాత్రమే తీస్తుంటుందో, ఏ ఆస్పెక్ట్ అయినా నెగిటివ్ కోణంలో చూడడం మానేయండి. పాజిటివ్గా మన ధర్మంలో మనం తీసుకొని ఎంతవరకు మనం పైకి రాగలుగుతాం, ఎంతవరకు మనము, మన కుటుంబము, మన సొసైటీకి మనం ఎంత కాంట్రిబ్యూట్ చేయగలుగుతాం, ఇవన్నీ గ్రహిస్తే తప్పకుండా కూడా మన ధర్మం పట్ల మనకు అవగాహన పెరిగిన తర్వాత ఇవన్నీ ఏవి కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అన్నిటికీ అతీతంగా అన్ని కులాలు ఈరోజు హిందువుగా బతకాల్సిన అవసరం ఉంది, హిందువుగా జీవించాల్సిన అవసరం ఉంది, హిందువుగా ఆ చంద్ర తారార్కం మిగిలాల్సిన అవసరం ఉంది. మనం చనిపోవండి, ఆ ఒక హైందవ తత్వాన్ని మనం బతికించాల్సిన అవసరం ఉందని నేను చెప్తా ఉన్నాను. యమున గారు, ఈరోజు మాకు ఈ మత మార్పిడిలో ఏ విధంగా జరుగుతున్నాయి, ఈ మత మార్పిడిని ఆపాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా మాకు ఈరోజు హైందవ ధర్మం, మన హిందూ మతం యొక్క గొప్పతనాన్ని గురించి, ప్రాముఖ్యతను గురించి చాలా చక్కగా తెలియజేశారండి. మీకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. ఇవాళ మత మార్పిడి కార్యక్రమంలో మత మార్పిడికి సంబంధించి ఎన్నో విషయాలను తెలుసుకున్నాం కదా. ముందుగా హిందూ మతంలో జన్మించిన మనం అందరం కూడా హిందూ మతం, హైందవ ధర్మం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం, మన హిందూ ధర్మాన్ని రక్షించుకుందాం. ఇదండి వాటి మత మార్పిడి మరణం ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.